యేసు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం చదువుకున్న కీర్తనలు మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏదేమైనప్పటికీ కూడా మన పాపములు మనము ఒప్పుకునే వారముగా, మన పాపములు కప్పుకునే వారం కాక ఒప్పుకునే వారముగా, కడుక్కునే వారంగా ఉండాలి. మన పాపములు ఏం చేయాలంట? ఒప్పుకోవాలా, కడుక్కోవాలా? ఒప్పుకొని కడుక్కోవాలి. దేంతో కడుక్కోవాలి? యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తముతో మన పాపములన్నీ ఎప్పుడు కడుక్కోవాలా? చేసినప్పుడల్లా ఒప్పుకోవాలా, కడుక్కోవాలా. ఈరోజు చాలా మంది ఒప్పుకునే వారుగా ఉన్నారు, కానీ కడుక్కోలేని వారుగా ఉన్నారు. కడుక్కోలేని వారుగా చాలా మంది దినాల్లో ఉన్నారు. పాపాన్ని ఏం చేయాలంట? మనము ఎక్కడ ఒప్పుకోవాలి? యేసు ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. ఆయన పాదాల ఎదుట మనము మన పాపములు ఒప్పుకోవాలి. అందుకే కొన్ని పర్యాయములు మన కుటుంబంలో ఏంటిరా అంటే, ఎలా ఉన్నామో అలాగనే ఉన్నాం. ఎదగలేని స్థితిలో ఉన్నాం, అభివృద్ధి కాలేని స్థితిలో ఉన్నాం. కుటుంబము చిన్నాభిన్నమైంది, కుటుంబము డెవలప్మెంట్ కాలేదు, కుటుంబము ఇంప్రూవ్మెంట్ కావడం లేదు, పిల్లలు మీ మాట వినడం లేదు, కుటుంబంలో సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, కుటుంబంలో బాధలు ఎక్కువ అవుతున్నాయి, కుటుంబంలో చనిపోతే క్షేమమా అని అనుకుంటా ఉన్నారు. చనిపోతే క్షేమమేం కాదు, చనిపోతే కష్టాలు ప్రారంభం అవుతాయి, నిందలు ప్రారంభమవుతాయి, అవమానం ప్రారంభం అవుతుంది. చావుతో మన సమస్యలు తెగిపోతాయంటే భూమి మీద చాలా మంది చనిపోతారు. ఆమె చనిపోతే సమస్యలు తీరుతాయి అనుకుంటే ప్రతి కుటుంబం ఏమవుతుంది తెలుసా? చనిపోవడమే క్షమమేమో అని అనుకుంటారు. చనిపోతే సమస్యలు ఏమవుతాయి? ఎక్కువ డబల్ అవుతాయి. దానికి ఎన్ని మాటలు అంటారో, ఎంత ప్రజలు మనల్ని దుమ్మెత్తిపోస్తారంటే అలా ఉంటుంది పరిస్థితి. కానీ నువ్వు చనిపోయిన వాడి మాత్రము నీకు తెలియదు. ఒక వ్యక్తి అన్నాడు నాతో, నేను చనిపోతున్నాను అని ప్రజలతో చెప్పినాడు. అది నా వరకు తెలిసింది. అయితే అతనేమంటాడు తెలుసా? చనిపోయేంత వరకు నాకు తెలుస్తుంది, చనిపోక ముందు వరకు నాకు తెలుస్తుంది, చనిపోయినాక నన్ను ఏమంటే ఏమి, చనిపోయినాక నేను ఉండను కదా అని అంటూ ఉన్నారు. చూడండి, బాగా గమనించండి. సాతానుడు పలు విధాలుగా మనను ఏం చేస్తాడు తెలుసా? నరకానికి ఈడ్చుకెళ్లేవాడుగా ఉన్నాడు, నరకానికి తీసుకెళ్లేవాడుగా ఉన్నాడు. మనము నరకానికి వెళ్ళకోకుండా ఏం చేయాలంటే, మన పాపాన్ని మనము ఒప్పుకునే వారంగా ఉండాలి. ఆమేన్. మన పాపాన్ని మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలా. ఒప్పుకొని యేసు రక్తముతో ప్రతి పాపములు ఎంతటి పాపములైనా. చాలా మంది నన్ను అడిగినారు, అయ్యా మా పాపములు దేవుడు కడిగేస్తాడా? మా పాపములు దేవుడు కడుగుతాడా? మా పాపం మమ్మల్ని క్షమిస్తాడా అని అడిగినారు. చాలా మంది తాగిన వాళ్ళు నన్ను అడిగినారు ఎక్కువ. అయితే ఈరోజు మరి ఏదేమైనప్పటికీ ఎవరినైనా ఆయన క్షమించగలిగిన మనసు ఒక యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉంది. దావీదు చేసిన పాపం భయంకరమైన పాపం. దావీదు దేవునికి ఇష్టానుసారుడు. ఆమేన్. దావీదు దేవునికి ఎలా ఉన్నాడంటే ఇష్టమైన వాడంట, కష్టమైన వాడు కాదు, ఇష్టమైన వాడంట దావీదంటే. దావీదంటేనే నా హృదయానుసారుడు అనేవాడు దేవుడు. ఆమేన్. మరి మీ పిల్లలు అంటే మీకు ఇష్టమేనా? ఇష్టమేనా కదా? మీ భర్త అంటే నీకు ఇష్టమేనా? ఇష్టం ఉండే పెళ్లి చేసుకునేది అంటావు కదా. మీ భార్య నీకు ఇష్టమేనా? నీ భర్తను అడిగితే ఇష్టమే అంట, అంతే కదా? అవును, మంచిది. అయితే ఈరోజు ఇష్టమైనటివి భూమి మీద ఏమైనా ఉంటాయి, ఇష్టం కానివి కూడా ఉంటాయి. ఇష్టమైనటి వాటిని తొందరగా తీసుకుంటాం, ఇష్టం లేనివి కొంచెం ఆలస్యంగా తీసుకుంటాం, ఆలస్యంగా వాటికి మనం దూరంగా వెళ్తాం. ఆమేన్. అయితే ఈరోజు దేవునికి నువ్వు ఇష్టమా? ఒకసారి ప్రశ్నించుకోండి. దావీదు దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు. మరి నువ్వు దావీదులాగా నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావా? ఆమేన్. నువ్వు దావీదులాగా దేవునికి ఇష్టంగా ఉన్నావా? కానీ దావీదు ఇష్టంగా ఉన్నాడు, కానీ దావీదు దేవునికి తెలియకోకుండా పాపం చేసినాడు.
దావీదు దేవునికి తెలియకోకుండా పాపం చేసినాడు. ఆ రహస్య పాపాన్ని చేసినాడు. రహస్య పాపం ఏం చేసినాడు? ప్రభు దగ్గర పోయి బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఆమె బహిరంగంగా దేవుని దగ్గరికి పోయి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. మన పాపము మనం చేసినప్పుడు దేవుని దగ్గర ఒప్పుకుంటే అది ఎంత పెద్ద పాపమైన సునీల్, అది ఎంత పెద్ద పాపమైన దేవుడు క్షమించగలిగిన మనసు మన యేసయ్యకు ఉంది. కొట్టండి తప్పట్లు గట్టిగా. మన యేసయ్యకు క్షమించగలిగిన మనసు మన యేసయ్యకు మాత్రమే ఉంది ప్రపంచములో. కొన్నిసార్లు ఏమంటాడు తెలుసా? ఇదిగో నేను సచ్చినా నిన్ను క్షమించను. ఏమంట? వాని కోసం నువ్వెందుకు చావాలా? వాని కోసం నువ్వు ఎందుకు చావాలండి? నేను సత్యంత వరకు నిన్ను క్షమించను జీవితంలో అంటాడు. అంతటి పాపం చేసినాడు. ఏమైనా అంతటి పాపం చేసినది మనము ప్రభు దగ్గర మనం ఒప్పుకుంటే దేవుడు క్షమించగలిగిన మనస్సు మన యేసయ్యకు ఉంది. ఆమేన్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? నా దోషము పోగునట్లు నన్ను ఊరికి ఉట్టేట్టు అనొద్దు ప్రభువా. ఏమంట? బావుగా కడగండి. కడుగు ప్రభు అంటే ఒక రీతిగా, బావుగా కడుగంటే మన సొక్క మీద మరి టీ పడింది అనుకో, ఆ మరక పోలంటే ఏం చేయాలా? ఊరికే కడిగితే పోలేదు, అది బావుగా కడగల్లా కదా. కడిగినా కూడా మత్స కొంచెమైనా కనపడుతుంది కదా. అందుకే దావీదు ఏమంటాడంటే పాపం ఒప్పుకున్నప్పుడు, హిమము కంటే నా పాపములు తెల్లగా, హిమము కంటే. చూడండి హిమం ఎట్లుంటుంది? నల్లగా ఉంటుందా, పచ్చగా ఉంటుందా, ఎర్రగా ఉంటుందా? తెల్లగా ఉంటుంది కదా. వెరీ గుడ్, మీరంతా చూసినట్టున్నారు హిమం కదా. మంచు ఎప్పుడు పడుతుంది? తెల్లవారుజామున. అది ఎట్లా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అవతికు మనిషి యువతికు మనుషులు కనబడతారా? కనబడరు, తెల్లగా ఉన్నప్పుడు కదా. కాబట్టి అలా మంచు కంటే హిమము కంటే నన్ను తెల్లగా చేయి, ఇసోపుతో కడుగు ప్రభు నా పాపములన్నీ అంటాడు. ఆమేన్. ఏదాంతో కడగాలంట? ఇసోపుతో కడుగు నా పాపములు తెలుపు చేయి ప్రభు నన్ను అంటాడు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. నువ్వు కడుక్కోకుండా పోయావు ప్రభా, నేను కడుక్కోవాలని వచ్చిన దగ్గరికి. ఆమేన్. ఒప్పుకోవాలని వచ్చిన దగ్గరికి, కడుక్కోవాలని వచ్చిన. ఈరోజు మనం కూడా ఒప్పుకొని కడుక్కోవాలని వచ్చినారా? వచ్చిన వాళ్ళంతా గట్టిగా హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్, హల్లెలూయా. మన పాపములన్నీ కడగడానికి మన ప్రభు మన సిద్ధంగా మన ప్రక్కలో ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడైతే కడుక్కుంటామో, మన పాపములు ఎప్పుడైతే కడుక్కున్న వెంటనే ప్రభు బిడ్డలంగా మార్చబడతాం. సాతానుడు మీ దగ్గర నుండి వాడు పారిపోతాడు. తూర్పుకు పడమరకి ఎంత దూరమో అంత దూరం వెళ్ళిపోతాడు. వాడు సాతానుడు మీ ఇంట్లో నివసించాడు. వాడు సాతానుడు మీ ఇంట్లో గుడికి రాడు, మీ దరికి కూడా రాడు. ఆమేన్. మీ దరికి కూడా రాడు. ఈరోజు తెల్లవారుజామున తొలముడుగులో కూడా ఇదే వాక్యం చదివినారంట. ఆమేన్. అయితే అందుకే దేవుడు ఈరోజు ఇదే వాక్యంతో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నాకు తెలియదు, బైబిల్ చదవమన్నప్పుడు అయ్యా తెల్లవారుజామున ఇదే వాక్యం మాతో మాట్లాడినాడు దేవుడు. అవును, ఈ సమయంలో కూడా హెచ్చరికలతో మాట్లాడుతున్నాడు. నీతో, నాతో, అందరితో మాట్లాడుతున్నాడు. చేసే దోషము, చేసే పాపం, ఇవన్నిటినీ ఏం చేయాలంట? ప్రభు దగ్గర ఒప్పుకోవాలా. ఒప్పుకొని ఏం చేయాలా? విడిచిపెట్టాలా. విడిచిపెట్టి ఏం చేయాలా? ప్రభువుకు సమీపస్థులముగా ఉండాలా. ఆమేన్. ప్రభువుకు ఏమై ఉండాలంట? ప్రభువుకు సమీపస్థులంగా ఉండాలి. ఉండాలి, ఇంతకు మంచిది, ఉండాలి మీరందరూ. నాకు తెలుసు. చూడండి 51వ కీర్తనలో 2వ వచనం, నా అతిక్రమములు తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బహుగా కడుగుము. ఏమంట? నా పాపం పోనట్లు నన్ను పవిత్రునిగా చెయ్యము. చూడు ఎంత చక్కని మాటను. నా అతిక్రమములు తుడిచేయి ప్రభా, నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగు. నాకు దోషం ఉంది ప్రభా. నీ ఇంటికి ఏముంది? కాటిపాపుడు వస్తాడు, జ్యోతిష్కుడు వస్తాడు మీ ఇంటి ముందుకి. మీ ఇంటి ముందుకు వచ్చి ఏమంటాడు తెలుసా? అక్క బుట్టలు పడతావా? నేను భర్తేమో పోయింటాడు డ్యూటీకి, భర్తేమో పోయింటాడు పనికి, భర్తకు మరి 500 రూపాయలు సంపాదించేకి పోయింటాడు రోజుకు. ఇంటి ముందుకు వచ్చి వాడు నిలబడి, అక్క నీ ముఖం చూసానే, నీ ముఖంలోనే కనపడతాయి సమస్యలన్నీ, ఉట్టి పడతా ఉంటాయి నీ ముఖంలో సమస్యలు. సమస్యలు ఉన్న వాళ్ళు ఎట్లుంటారండి? ముఖమంతా బీరగా వేసుకొని మనకి అప్పుడే కనపడుతుంది. నీకు ఈ సమస్యలు ఉన్నాయంటేనే అమ్మా కరెక్టే అంటావు నువ్వు. అప్పుడు వెంటనే ఎప్పుడు రూట్లోకి వచ్చిందిరా అమ్మ,
500 రూపాయలు సంపాదించకపోతే భర్త వీడు ఎన్ని వేలు అడుగుతాడు? 2000. ఇచ్చింటి వేలైనా 2000 రూపాయలు అడుగుతాడు. ఎన్ని రోజులు వాళ్ళ భర్త? రాత్రి అనక పగులనక డ్యూటీ పని అని పోతా ఉంటే 2000 రూపాయలు పఠాన్ని తీసుకొచ్చి బీరువాలో అట్లా అడుగుతుంది. ఇంకా మన వీక్నెస్ వాడు కనుక్కుంటాడు. ఆమేన్. ఈరోజు మన దోషము ఏమన్నదంట? మన దోషం. దావీదు అంటున్నాడు, నా దోషము పోనున్నట్లు నన్ను బాగుగా కడుగు, నాలో దోషం ఉంది. మనలో దోషం ఉంటే ఏం చేయాలా? నీ ఇంటికి దోషం, నీ ఒంటికి దోషం, నీ పిల్లలకు దోషం కదా, నీ గోత్రానికి దోషం, నీ సంఘానికే దోషం, నీ గ్రామానికే దోషం. ఆ దోషం పోవాలంటే ఏం చేయాలా? ఊరికి వెలపట మరి ఏదైనా కట్టు కట్టించుకుంటే పోతుందే? ఒంటి నిండా అంతరాలు వేయించుకుంటే పోతుందా? అవన్నీ పోవండి. ఇంకా బరువు ఎక్కువై కదా రొక్కి ఉంటారు చాలా మంది, మంచానికి పడి ఉంటారు, ఒంటి నిండా అంతరాలు ఉంటాయి. అవి మహిళలు వచ్చంటాడు వాడు చెప్పినది కట్టుకుంటాడు, వీడు చెప్పినది కట్టుకుంటాడు, వాళ్ళతో కట్టించుకుంటాడు, కడాలు వేపించుకుంటారు, అంతరాలు వేపించుకుంటారు, మొయ్యలేక యాభై చెక్కలు కట్టుకుంటారు, ఆ చెక్కలు ఈ చెక్కలు కట్టుకుంటారు, ఒంటి నిండా అవే బరువు. వాడు మొయ్యలేక మోస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీ దోషం, దావీదు దోషం పోవాలంటే ఏం చేయాలంట? లాజరు నీ దోషం ఏమైనా ఉందా? లేదులే అంటే ఉంది అయ్యా అని అర్థం. లేదంటే అయిపోయా. లేదులే అంటే ఏమని అర్థం? ఉందిలే అని అర్థం. ఆమేన్. మాటలోనే వచ్చింది ఆ మాట కదా. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకు దోషం ఉందంట. దావీదుకి ఏముందంట? దావీదు ఎవరండి? దావీదు ఉదయాంసరుడు, రాజు. ఆమేన్. ఒక దేశానికి ప్రధానమంత్రి. ఆ ప్రధానమంత్రి దగ్గర ఏముందంట? దోషం. ఆ దోషం ఉంది ప్రభా, ఆ దోషం పోనట్లు నువ్వు బావుగా కడిగేసి. అబ్బా, ఎంత అడిగినాడండి దేవుణ్ణి. ఏనాడైనా ఇప్పుడో కదా, క్రీస్తుకు పూర్వం జరిగిన సంఘటనలు ఇవి. ఈ రోజుటికి దావీదు గురించి చెప్పుకుంటున్నామంటే మన గురించి ఎప్పుడైనా ఒప్పుకున్నామండి? ప్రభు దగ్గర పోయి రహస్యంగా ఏదో తెలుసో తెలియక చేసిన, ప్రభా ఇదిగో నా దోషం పోనట్లు, ఇంకా నా దోషం నా ద్వారా కానీ నా పిల్లలకు, నా మీద ఉన్న దోషం నా పిల్లలకు, నా భర్తకు, ఒకవేళ నా భార్యకు, నా కుటుంబానికి తగలకోకుండా ఇదిగో ఆ పాపం ఏమైనా ఉన్నదేమో, దోషం ఉంటే నువ్వు బావుగా కడుగు అని ఎప్పుడైనా అడిగినామండి? లేదు, ఎప్పుడైనా అడిగినావా? వెరీ గుడ్. అడగాల. మన దోషం పోవాలని మనం అడిగితే మన దోషాన్ని కడుగు ప్రభు అంటే కడుగుతాడు ఆయన వస్తాడు మన దగ్గరికి, ఆయన కడుగుతాడు. హల్లెలూయా. వచ్చేవాడే కాదు, కడిగేవాడు. ఒప్పుకోవాలంతే. ఇంకొక మాట అంటాడు కదా, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రునిగా పరుచుము. నా పాపం పోవాలంటే ఏం చేయాలంటక్క? ఏం చేయాలా? పాపం పోవాలంటే ఏం చేయాలంట? పవిత్రునిగా చేయి నన్ను. నేను ఇప్పటి వరకు అపవిత్రునే. ఆమేన్. ఇప్పటి వరకు నేనేమైనాను? ఇప్పటి వరకు నేను అపవిత్రునే. దయచేసి చెప్తున్నా, నా అపవిత్రత తీసేయి, నా అపవిత్రత తీసేయి, నా పాపము తీసేయి, కడిగేసేయి ప్రభువా అని ఒప్పుకున్నాడు. నేను అపవిత్రుణ్ణే, నా పెదవులు అపవిత్రమని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఏమంట? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఏమంటాడు? నా పెదవులు అపవిత్రమైనది, అగ్నితో కాల్చు అంటాడు. చాలా మంది బీడి అంటించి కాల్చా ఉంటారు పెదవులను. ఏమంట? బీడి అంటించి కాలుస్తూ ఉంటారు పెదవులన్నిటినీ. ఏమబ్బా పెదవులు సెంటర్లో తెల్లగా అవుతున్నాయంటే అదే అంతేలేదు. ఎందుకు? బీడీలు తాగి పెదవులన్నీ తెల్లగా అవుతుంది. ఎందుకంటే బీడి ఆడే పెట్టి సిగరెట్ పెట్టి కదా. అట్లా కాదు కాల్చాల్సింది, పూర్తిగా కాల్చేసేలా పెదవులన్నిటినీ. మరి నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అంటున్నాడు. ఏమంట? నేను అపవిత్రమైన పెదవులు. మన పెదవులతో ఏం చేస్తున్నామండి? దావీదు ఏమంటున్నాడో తెలుసా? దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మరి దేవుడు కోపపడుకోకుండా మనం దేవునికి ఏం చేయాలంట? ముద్దు పెట్టాలంట. ఏం పెట్టాలంట? ఏనాడైనా దేవునికి ముద్దు పెట్టిన వాళ్ళంగా ఉన్నామా? ఈ పెదవులు ఎక్కడెక్కడో ఏమేమో చేసినాయి కదా, అన్ని అబద్ధాలాడి కదా, మోసాలాడి ఎన్నో. మరి అందుకే ఈరోజు మన పెదవులను మనం ఏం చేయాలా? మరి పవిత్రపరుచుకునే వారంగా ఉండాలి. చూద్దాం
మరి మోషేతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నిర్గమాకాండం 30వ అధ్యాయం 17వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుకొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీఠము చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులు తమ చేతులు కాళ్ళు కడుక్కొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూమము అర్పించుటకును బలిపీఠమునకు వచ్చున్నప్పుడు తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుక్కొనవలెను. ఆమేన్. ఎక్కడికి వచ్చేటప్పుడు అంటండి? ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చేటప్పుడు అంట. మోషే చెప్తున్నాడు, మోషే అహరోను కుటుంబానికి చెప్పేసి, మరి ఇదిగో వాళ్ళు ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేయాలంట? నీళ్లను అక్కడ పెట్టేసేయి. నీళ్లు పెట్టినాక నీళ్లతో వాళ్ళు పాదాలు చేతులు కడుక్కొని ప్రత్యక్షపు గుడారంలోనికి రావాల. ఒకవేళ పాదాలు కడుక్కోకపోయినా చేతులు కడుక్కోకపోయినా ప్రత్యక్షపు గుడారంలోనికి వస్తే ఏమవుతుంది? అక్కడ రాసినాడు, చనిపోతారు. ఏమవుతారంట? అక్కడ లేదా? అక్కడ రాయబడలేదా? మీరు చదవలేదా? చదవండి. 21వ వచనం. తాము చావకుండానట్లు తమ చేతులను కాళ్ళు కడుక్కొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకును నిత్యమైన కట్టడగా ఉండును. ఆమేన్. ఇది నిత్యమైన కట్టడ. ఈరోజు ఆదివారం ప్రభుదినం. ఆమేన్. ఈరోజు ఆదివారం ప్రభుదినం. పరిశుద్ధులందరూ కలిసి పరిశుద్ధ దేవుణ్ణి పరిశుద్ధమైన ఆలయానికి వచ్చి పరిశుద్ధంగా దేవుణ్ణి ఆరాధిస్తుంటాం. హల్లెలూయా. గట్టి చెప్పమ్మా, హల్లెలూయా. 2 చేతుల పైకి ఎత్తు. హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే. చర్చికి వచ్చేటప్పుడు ఏం చేయాలి? మనము స్నానం చేసి చక్కగా మంచి దేవుడిచ్చిన డ్రెస్ వేసుకొని పరిశుద్ధంగా దేవుని మందిరానికి రావాలి. ఒకవేళ అపవిత్రంగా వచ్చి ఏమవుతాం? అహరోను సంతతికి చెప్పినాడులేండి. ఒకవేళ మనకుడిగా అంటున్నాను, దేవుని మందిరానికి అపవిత్రంగా వచ్చినప్పుడు ఏం చేయాలా? అపవిత్రంగా వస్తే ఏం చేయాలండి? ఏమైపోతాం? చనిపోతాం. అపవిత్రంగా రాకుండా ఏం చేయాలా? నిన్నటి దిన వరకు అపవిత్రులమే. ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళాలా. ఇప్పుడు ఉదయాన్నే తెల్లవారుజామున లేచి ఆదివారం ఏం చేయాలా? మోకాళ్ళు లొంగి దేవుని దగ్గర అడగల, ప్రభువా ఇదిగో వారం అంతా నేను తెలుసో తెలియక చేసిన పొరపాట్లు, నా చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా ఎన్ని పాపం చేసినా అంటే అన్ని చేసిన, దండిగా చేసిన, 1 రాదు 2 కాదు, అవన్నీ నీ రక్తంతో కడుగు. నువ్వు కడుగుతేనే అంతే. దావీదులాగా ఒప్పుకోవాలి మనం కూడా, నువ్వు కడగాల అంతే అని చెప్పి దేవుని దగ్గర అడిగితే మన పాపాలన్నీ ఏమవుతాయి? పటాపంచలు అయిపోతాయి. కడిగేస్తాడు దేవుడు. మీరు అందరూ అపవిత్రులైనప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఒప్పుకున్నాక ఏమవుతారండి? పవిత్రులైపోతారు, పరిశుద్ధులైపోతారు, ప్రభు బిడ్డలైపోతారు. ఇప్పుడు నేరుగా ఎక్కడికి రావచ్చు? దేవుని మందిరానికి రావచ్చు. దేవుని మందిరంలో ఏం చేయొచ్చు? దేవుణ్ణి ఆరాధించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ ఎవరు? అపవిత్రులా? పరిశుద్ధులు మీరందరూ. నేను పరిశుద్ధురాలను, పరిశుద్ధులను ఎవరు చేయకండి. అబ్బో, అంటే సుధాకర్ చెప్తే అందరూ మీరు పరిశుద్ధులు అయిపోయి. ప్రైజ్ ది లార్డ్. గట్టి మరి మేము పరిశుద్ధులు అనేటోళ్ళంతా గట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అమ్మా యేసయ్యా స్తోత్రం తండ్రి. మీరందరూ ఆరాధనలు ప్రభు సన్నిధికి చేర్చబడినాయి. హల్లెలూయా. మీరందరూ పరిశుద్ధులే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరందరూ ఎలాంటి వారంట? పరిశుద్ధులే, అపవిత్రులు కాదు. పరిశుద్ధమైన పిల్లలు మీరు, ప్రభువుకు బిడ్డలు, ప్రేమైన ముద్దు బిడ్డలు మీరు. కాబట్టి ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలా? పరిశుద్ధంగా రావాలా. ఆనాడు మోషేతో ఏమన్నాడు తెలుసా? ఒక పొద అంటుకుంటూ ఉంటే, పచ్చి పొద. మోషే విచిత్రంగా చూసి, అది ఏంటి పచ్చి పొద అంటుకుంటా ఉంది, అది మంట వస్తుంది కానీ చెట్లు మాత్రం కాలలే, ఇదేందో విచిత్రం ఉంది అని చెప్పి
చెప్పులతోనే అట్లా ముందు పోయినాడు. ముందు పోతే ఏమన్నాడు యేసయ్య? మోషే, నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధ స్థలము, నువ్వు కూర్చున్న స్థలం, ఇప్పుడు మనం కూర్చున్న స్థలం ఏంటి? అది పరిశుద్ధ స్థలం. ఇది అతి పరిశుద్ధ స్థలం. బయట ఆవరణం, ఆవరణము పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉంటారు? యేసుప్రభుల వారు, తర్వాత యాజకుడు. ఆమేన్. మీరు ఎక్కడుంటారు? పరిశుద్ధ స్థలంలో దేవుని వాక్యాన్ని వింటారు. పరిశుద్ధులు కాబట్టి పరిశుద్ధమైన వాక్యాన్ని మీరు వింటారు. దేవుడు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే మీరందరూ వింటా ఉంటారు. హల్లెలూయా, బోలో యేసు మహారాజుకే. మరి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి అప్పుడు మోసే చెప్పులు అక్కడ పక్కన పెట్టి అక్కడ మోసే మరి చూస్తూ ఉన్నాడు. అక్కడ పరిశుద్ధ స్థలం. ఇప్పుడు దేవుని ఆలయము కూడా పరిశుద్ధమైన ఇది స్థలం. అంతేకాదు మరి మన హృదయాన్ని కూడా మనం కడుక్కోవాలా. మన హృదయాన్ని ఏం చేయాలా? కడుక్కోవాలా. బయట ఏమో కడుక్కున్నాం, ఏమంట? బయట కడుక్కున్నామా లేదా? శరీరం మీద ఎక్కడైనా మచ్చలు కనపడితే ఏం చేస్తాము? శరీరం మీద మచ్చలు కనపడితే ఏం చేస్తామా? సంపూర్ణంగా కడుక్కుంటాం. అది పోయేంత వరకు కడుక్కుంటాం. అది పోయేంత వరకు కడుక్కుంటాం. ముఖం మీద ఏమైనా మురక ఉందనుకో, లేస్తేనే అద్దం ముందుకు ఎందుకు వెళ్తాం? ఎందుకు వెళ్తామండి? అద్దం ముందుకు ఎందుకు పోతాం? జుట్టు ఎక్కడుంది కదా, మరి ముఖానికి ఏమైనా మరకలు ఉన్నాయా, మరి ఏమైనా ఉన్నాయని చెప్పి అద్దము మనల్ని ఏం చూపిస్తుంది? మన మీద ఉన్న మరకలను చూపిస్తుంది. ఈరోజు మనం దేవుని వాక్యం మనకు ఏం చూపిస్తుంది? అద్దము లాంటిది మన దేవుని యొక్క వాక్యం. వాక్యం ఏం చూపిస్తుంది? మన మరకలను చూపిస్తుంది. మన మరకలను చూపిస్తుంది. ఏం చేయాలా? మన మరకలు దేవుని దగ్గర కడుక్కోవాలా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించువాడు ఒక్కడు కూడా లేడు. హృదయము ఎలాంటిదంట? మోసకరమైందంట, అది ఘోరమైన వ్యాధి గలదంట, దాన్ని గ్రహించేవాడే లేడంట. కాబట్టి మన హృదయం పైనేమో మన శరీరం మీద ఏమైనా మరకలు ఉంటే కడుక్కుంటున్నాం, వస్త్రాల మీద ఉంటే కడుక్కుంటున్నాం, లోపల హృదయంలో ఉంది మరక. ఆమేన్. ఏమంటమ్మా? హృదయంలో ఉంది మరక. ఆ మరకను కడిగేది ఎవరు? ఒకవేళ నువ్వు కడుక్కుంటానని లోపలికి చేయి పెట్టినావు అనుకో, ఎక్కడికి పడిపోతుంది? అది గొంతు వరకు పోయేది, అవతికు లోపలికి పోదు. హృదయంలో కడగాల్సింది ఎవరు? హృదయం కనబడింది. హృదయం ఏమైంది? కనబడింది. ఒప్పుకోవాల్సింది యథార్థంగా ప్రభు దగ్గర ఒప్పుకుంటే మరి హృదయం ద్వారా హృదయాన్ని కడిగేది దేవుడే. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇర్మియా 4వ అధ్యాయం 14వ వచనం. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఆమేన్. యెరూషలేమా కదా, మరి లెమ్ము ఏమంటున్నాడు? నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును కడుగు వేసుకొనుము. మన హృదయంలో చెడుతనాన్ని ఏం చేసుకోవాలంట? పైకి అక్క వందనాలక్క, అన్నా వందనాలక్క, అన్నా వందనాలక్క అంటే బాగుంటుంది. హృదయం బాగాలేదక్క, మంది ఏం బాగాలేదు, హృదయం బాగాలేదు, హృదయం బాగలేదు. పైకేమో వందనాలన్నా వందనాలక్క చెప్తానే ఉంటాం. కానీ ఏం కడుక్కోవాలంటే ఇప్పుడు సునీలు హృదయం కడుక్కోవాలంట. దేంతో కడుక్కోవాలా? యేసయ్య రక్తంతో కడుక్కోవాలా. ఆమేన్. ఈరోజు హృదయాన్ని కడుక్కోండి. ఫస్ట్ ఎప్పుడు కడుక్కోవాలా? లేచిన తోడనే దేవుని దగ్గర మోకాళ్ళొంగి కదా, ఆయన పాదాల దగ్గర మోకాళ్ళొంగి మన పాపాలన్నీ తేట తెల్లగా మనకు కనపడతానే ఉంటాయి. కనపడమన్న పాపాలు, చేసిన పాపాలు మనం కనపడమా? కళ్ళు మూసుకుంటే కనపడతాయి. నువ్వు పలాన్సారి చేసినావు, పలాని మాట్లాడినావు, ఇదో ఇక్కడ చేసినావు ఒక లైన్గా మనకు చూపిస్తాడు కదా దేవుడు. అవన్నీ ఏం చేయాలా? మన పాపాలన్నీ ఒప్పుకోవాలా, కడుక్కోవాలా. అంతే కదా దానవయ్య? అంతేనా? అంతే అన్నాడు. సంగపేద చెప్పినాడు కాబట్టి అంతే అంటే అంతే. మన పాపాలు ఏం చేయాలా? ఒప్పుకోవాలా, కడుక్కోవాలా. హృదయము కదా, హృదయము మోసకరమైనది. హృదయంలో నుండి చెడుతనాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలా? హృదయం ఎక్కడి నుండి చెడుతనం వచ్చేది? మనకు
దుర్బుద్ధి పుట్టేది ఎక్కడి నుండి? హృదయంలో నుండే కదా సుధాకర. హృదయంలోనే. ఒకరికి దొంగతనం చేయాలన్నా, ఒకరికి మోసం చేయాలన్నా ఎక్కడి నుండి పుడుతుంది? అది హృదయంలో నుండి ఉప్పొంగుతూ వస్తుంది. అది రాకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? హృదయాన్ని భద్రపరచుకోవాలా. హృదయాన్ని ఏం చేయాలా? హృదయాన్ని సలక ఏం చేయాలంట? భద్రపరచుకో. హృదయాన్ని ఏం చేయాలా? కంట్రోల్లో ఉంచుకోవాలా. కంట్రోల్. ఆగు ఎక్కడికి అన్నా. ఎద్దులు పోయేటప్పుడు కారు పట్టుకొని ఆగు అంటాం కదా, అవి వెంటనే ఆగుతాయి. కానీ అవి ఆగుతున్నాయి కానీ నీ హృదయం మాత్రం ఆగడం లేదు. పిల్లలు కూడా పోతాడండి అక్కడికి, అట్లే పోతాడు కదా వాడు. భర్తకు నువ్వు ఇంటికాడ కూర్చొని బొమ్మలాట ఆడొద్దు, ఇదిగో అక్కడే కూర్చొని ఇంటికాడ కూర్చొని వేస్ట్ మాటలు మాట్లాడొద్దు అని భార్య చెప్తే, నాకు చెప్పేటోడు నువ్వు, నాకు చెప్పేటోడు నేను నీ కదా పుట్టింటి గురుకుతో చూసుకోను. అవసరమైతే సాకేది మళ్ళీ పెళ్ళామే. కానీ మళ్ళీ ఈమెను దబాయిస్తాడు ఏమంట అట్లా. ఒకవేళ భర్తనే ఇంటికాడ నువ్వు పోదు చెప్తాను జాగ్రత్తగా అంటే భార్య ఉంటుంది పోయేది అంటది. అంటే ఏది కంట్రోల్ లేదు? హృదయం కంట్రోల్ లేదు. శరీరం ఉంది, శరీరం కంట్రోల్లో ఉంది కానీ హృదయం తప్పిపోతా ఉంది. అందుకనే హృదయం కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాలా? హృదయాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలా. కంట్రోల్లో పెట్టుకొని దేవుని దగ్గర ఏం చేయాలా? పాపాన్ని మనము కడుక్కోవాలి. హృదయాన్ని కడుక్కోవాలి బాగా. ఒక రోట్లో మనము ఒక రోట్లో మనం చట్నీ చేయాలంటే ఏం చేయాలా? ఆ రోలు బాగా కడుక్కోకుండా అంతే. ఉదయాన్నే లేస్తూనే నోరు పుక్కిలీకోకుండా పక్క పోయి అక్క బాగుండాలని పక్క పోయి అడిగితే ఏమంటది? అక్క బాగుండాలి అక్క, నువ్వు కడుక్కో పక్క ఫస్ట్, నోరు కడుక్కో ఫస్ట్ అంటది. అంతేనా? చాలా మంది నోర్లు మంచి సువాసన వచ్చుంటాయి. ఏవాసన? సువాసన వచ్చుంటాయి. ఆ నోరులో ఏం చేయాలా? ఏదాంతో కడుక్కోవాలా? నీళ్ళతో కడుక్కొని కదా, మళ్ళీ బ్రష్ వేసుకుంటేనే నీట్గా అవుతుంది. నోరు దుర్వాసన వచ్చింది అనుకో, పోలేదనుకో, పూటకు 2 సార్లు కాబట్టి 3 సార్లు బ్రష్ అయ్యి, పూటకు 2 సార్లు కాకపోతే 3 సార్లు బ్రష్ అయ్యి. బ్రష్ వేసినంత మాత్రం నీకేమైనా ఒరిగేది ఏమైనా ఉందా? పోయేది ఏమైనా ఉందా? నీకే లాభం, నష్టం కాదు. కాబట్టి నోరు బాగా కడుక్కోవాలా. ఆ రీతిగానే హృదయాన్ని కూడా మనం ఏం చేయాలా? కడుక్కునే వారముగా ఉండాల. 26వ కీర్తన 6వ వచనం. నిర్దోషుని నా చేతిలో కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయుదును. ఆమేన్. ఇప్పుడు ఏం కడుక్కోవాలా? అక్కడేమో చర్చిలోకి వెళ్ళాలంటే కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాలి. ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాలంటే చేతులు కాళ్ళు కడుక్కొని వాళ్ళ. కడుక్కోకపోతే ఏమవుతుంది కదా? మరి ఇప్పుడు మందిరానికి వచ్చేప్పుడు ఎట్లా రావాలండి మనము? ఆత్మశుద్ధి లేకోకుండా ఏం చేసినా వ్యర్థమే. కాబట్టి మందిరానికి వచ్చేప్పుడు ఏం చేయాలా? స్నానం చేసి, ఒకవేళ మనము చూడండి, హిందూ సహోదరులైనా ముస్లిం సహోదరులైనా వాళ్ళ టెంపుల్కి వెళ్ళేటప్పుడు, మసీదుకు మరి పోయేటప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని పోతారు. ఈరోజు మనం కూడా దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఇది పరిశుద్ధమైన ఆలయం కాబట్టి, ఇది దేవుడు నివసించే స్థలము కాబట్టి, ఇది దేవుని ఇల్లు కాబట్టి, ఇందులో పరిశుద్ధులు ఉంటారు కాబట్టి, పరిశుద్ధులు దేవుని ఆరాధిస్తారు కాబట్టి మనం ఏం చేయాలా? పరిశుద్ధంగా రావాలా. శరీర పరిశుద్ధత, ఆత్మ పరిశుద్ధత, ఈ 2 లేకోకుండా దేవునికి ఇష్టంగా మనము ఉండలేం. 2 ఉండాలా. పరిశుద్ధత. ఆమేన్. హల్లెలూయా. ఈ 2 మనము పరిశుద్ధత కలిగి ఉండాలా. 2 మళ్ళీ తర్వాత వచ్చేసి హృదయాన్ని కడుక్కోవాలా. దోషాలను కడుక్కోవాలా, హృదయాన్ని కడుక్కోవాలా. మళ్ళీ తర్వాత ఏం కడుక్కోవాలా? చేతులు శుభ్రం చేసుకోండి. చేతులు శుభ్రం చేసుకోకుండా అన్నం తింటామా? ఒకసారి పేతురు ఏమన్నాడంటే, ప్రభువు పాదాలు కడుగుతా ఉన్నాడు అందరికి, శిష్యులకు. పాదాలు కడిగేటప్పుడు పేతురు తప్పించుకొని పక్కకు వచ్చినాడు. అమ్మ నాకొద్దు, నేను అంత జోడిని కాదు, కడిగించుకున్నంత జోడిని కాదు అంటే, అప్పుడు యేసుప్రభువు వారు ఏమంటాడు? నాలో నువ్వు ఎవరైతే కడిగించుకోరో పాలి భాగస్తులుగా ఉండలేరు అంటాడు. మంచిదేలే, చెప్పినవులే అనుకొని పేతురు ఏమన్నాడు తెలుసా? అరికాలు వద్దు కడగొద్దు,
పై నడినెత్తి వరకు కడిగేసి నిలువెల్లా కడుగు ఓసారి అడికి బాగుంటుంది అంటాడు. ఆమె ఆ మాటకు పేదరు అన్న మాటకు యేసుప్రభువారు ఏమన్నాడు తెలుసా? రే ఒక్కసారి స్నానం చేసే మళ్ళా స్నానం చేయాల్సిన అవసరము చేతులు కడుక్కుంటే చాలు, కాళ్ళు కడుక్కుంటే చాలు, అంతే. ఆమె కాళ్ళు చేతులు కడుక్కుంటే చాలు. ఒక్కసారి బాప్తిజం తీసుకున్నాక మళ్ళీ పాపం చేసాం అనుకో, ఉదాహరణ కొన్ని సంఘాలు ఎందుకో కానీ భ్రష్టు పట్టిపోతా ఉన్నాయి. ఎక్కడైనా మన సంఘంలో బాప్తిజం ఇచ్చింటాం, సారాయి తాగుతున్నాడు, వాడు బీరు తాగుతున్నాడు, లేదంటే వాడు లోక సంబంధంగా జీవించినాడు, ఒక అమ్మాయి లోక సంబంధంగా జీవించింది, ఇంకో చర్చికి పోయిందనుకో, అది పోయినాక ఏమంటారు తెలుసా? నీకు రక్షణ లేదు, నీకు బాప్తిజం ఇచ్చాడు మీ పాస్టరు, ఇప్పుడు మళ్ళీ నీకు రక్షణ కావాలా, నువ్వేం చేయాలా? మళ్ళీ నీళ్ళు ఎంత పనికి మాలుతాను కదా ఇది. ఏం లేదంటే రక్షణ కలిగి ఉండే బుద్ధి వచ్చింటేనే బాప్తిజం తీసుకోండేది. గడ్డి తిని పాపం చేసినాడు. పాపం చేయని వాడు ఎవరైనా ఉన్నారండి? పడిపోయినాక మళ్ళీ బైబిల్లో ఏముంది తెలుసా? నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. మళ్ళా బాప్తిజం తీసుకోవాలని బైబిల్ లేదు. బాప్తిజం ఒక్కడే, తండ్రి ఒక్కడే, బోధకుడు ఒక్కడే, గురువు ఒక్కడే, దేవుడు ఒక్కడే. బాప్తిజము ఒక్కడే. 3 చెప్పలే దేవుడు. 3 బాప్తిజాలు ఉన్నాయి, 4 బాప్తిజాలు ఉన్నాయి, 5 బాప్తిజాలు ఉన్నాయి, 7 బాప్తిజాలు ఉన్నాయి చెప్పలే. బాప్తిజం ఒకటే. ఇప్పుడు నువ్వు పడిపోయినావు లోకంలో, నువ్వు బాప్తిజం తీసుకున్నావు, లోకంలో పడిపోయినావు. ఇప్పుడు ఏం చేయాలా? ప్రభు దగ్గరకు వచ్చి మన దోషాన్ని మనము వెరీ గుడ్, మన దోషంను ఒప్పుకోవాలా, అంతే కదా. లాజరు ఒప్పుకున్నాడులే, సునీల్ నువ్వే ఒప్పుకోలే. సునీల్ ఒప్పుకుంటారులేబ్బా, సునీల్ నేర్పిస్తున్నాడు ఒప్పుకోని. హల్లెలూయా. కాబట్టి మరి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా మన దోషాన్ని మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. బాప్తిజం మళ్ళీ బాప్తిజం ఇవ్వకూడదు. మళ్ళీ బాప్తిజం ఇచ్చేటోనికి శిక్ష, తీసుకున్నటువంటి కూడా శిక్షనే మళ్ళా. కానీ నువ్వు చేసిన పాపాన్ని, ఉదాహరణకు మరి కరుణాకరణ ఉన్నాడు, కరుణాకరణ పోయి ఇన్ని సమస్యలు వచ్చినాయని చెప్పి ఒక పెద్ద సీసా తాగి వచ్చినాడు ఇంటికి. పెద్ద సీసా తాగి వచ్చినాడు. భార్య చూసి, ఏమే ఇన్నాళ్ళు అయింది, బాగా రక్షణలో ఉన్నావు, ఇప్పుడు తాగుతీవి, ఏంది ఇది వ్యవహారము, ఉన్న పోగొట్టుకుంటేవి, ఎట్లా రక్షణ అని అంటే, అప్పుడే సుధాకర్ పాస్టర్ వచ్చినాడంట. ఆ సుధాకరే ముందర కూర్చోడు. సుధాకర్ నా సంఘానికి రా, నువ్వు మళ్ళా నీకు బాప్తిజం ఇచ్చాం. ఏమంట? ఇది తెలివి తక్కువ వ్యవహారం కాదు, మళ్ళా బాప్తిజం. నేను యాడికిలో ఒక ఆమె ఆల్రెడీ బాప్తిజం తీసుకుంది, పాపం ముసలామె. ఇంకో సంఘానికి పోయింది, సంఘం ఎందుకులే మనకు, ఇంకో సంఘానికి పోయింది. వెంటనే ఆ పాస్టర్ ఏం చేసినాడు, నువ్వు బాప్తిజం ఇది ఇవ్వాలా అని. బాప్తిజం ఇచ్చానే తాలుబొట్టు తీసేసింది, గాజులు తీసేసింది, ముక్కురాలు తీసేసింది, కింద మెట్టలు తీసేసింది, తెల్ల చీర కట్టుకొని చర్చికి పోతుంది. ఇవన్నీ తీసేసి తెల్ల చీర కట్టుకొని పోతుంటే పరిశుద్ధురాలు అవుతారా? చూసినట్టు అంతా ఏమనుకున్నారంట, వీళ్ళ భర్త ఎప్పుడు చచ్చిపోయానో ఏమో, ఇదే చింతంగా లోకానికి. ఆమె పనికి పోయిందంట. ఒక రోజు పని పోయి దానమయ్య దగ్గర పనికి పోయిందంట. దానమయ్య దగ్గర పోయి తోసేనులే పోయి వంగుతుండగానే, మట్టస్ అని చెప్తున్నా, నువ్వు వంగొద్దు, ఊరికి తమాషా చేస్తున్నా ఉండు, వాళ్ళు వస్తున్నారు కదా వెనకల, వాళ్ళు ఫస్ట్ వంగినాక నువ్వు వంగు. ఏమని? ఈమె ముండమోపేని పాపం అర్థం కదా. దానమయ్యకు ముండమోపేని తెలిసింది, కానీ ఈమె దేవుడు నమ్ముకుందని మాత్రం తెలియలే. కాబట్టి భారతదేశంలో ఉన్నాం, భారత క్రైస్తవ సంప్రదాయం ప్రకారంగా మనం ఏం చేయాలి? తాలుబొట్టు ఉంటే భర్త ఉండాలని అర్థం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ మళ్ళా ఏమక్క ఇట్లున్నావంటే మళ్ళా బాప్తిజం ఇచ్చినాడు మా పాస్టరు. ఒక్కసారి తీసుకున్నాక నువ్వు పాపం చేసినావు. చేయనోళ్ళు ఎవరన్నా ఉన్నారా? దావీదు లాంటి వాళ్ళు చేసినారు అంటే నువ్వు చేయని నేను ఎంకరేజ్ చేయలే. బలహీనులం అయిపోతున్నాం కాబట్టి ప్రభు దగ్గర ఏం చేయాలి? దోషం ఒప్పుకోవాలా, కడుక్కోవాలా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డరా, మనం కూడా మన చేతులు ఏం చేయాలా? కడుక్కోవాలి. తర్వాత కాళ్ళు కూడా ఏం చేయాలా? యేసయ్య పాదాలన్నీ కడిగినాను, నేను కడిగినట్లే మీరు కూడా కడగండి అన్నాడు. ఎవరికి? శిష్యులకు చెప్పినాడు. అది మనం చెప్పలే, మీకు కడగమని చెప్పలే దేవుడు. సంఘాలలో కడగండి అంటే ఈరోజు అన్ని సంఘాలలో ప్రభు
అన్ని సంఘాల్లో ప్రభు చెప్పిన మాట కడుగుదురు. ఎవరిని కడగమన్నాడు? శిష్యులుగా ఎవరైతే అవుతున్నారో వాళ్ళకి కడగండి మీరు. బోధకులుగా ఎవరవుతున్నారో వాళ్ళకి కడగండి మీరు. బోధకులు కడుక్కోండి. శిష్యులుగా మీరు ఎవరైనా బోధకులతో పాటు శిష్యులు ఎవరైనా వస్తున్నారనుకో, శిష్యత్వం కలిగి ఉన్నారనుకోండి, వాళ్ళకి కడగాలి. కానీ విశ్వాసంలోకి ఎప్పటికీ మన పాదాలు అది కడగకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి భర్తమైకి దేవుడు ఏం చేశాడు తెలుసా? గుడ్డివాడుగా ఉంటే కింద మట్టి మీద ఉమ్మిని ఏం చేసినాడు? ఆ బురదగా చేసి, ఆ మట్టిని బురదగా చేసింది ఏం చేసినాడు? కళ్ళకు రాసినాడు. కళ్ళకు రాసి ఇప్పుడు ఏం చేయమన్నాడు? ఆ కోనేట్లో కడుక్కోకు అన్నాడు. ఆమేన్. కళ్ళను కూడా కడుక్కోవాలి. కళ్ళు ఎక్కడ చూస్తున్నాయి? అమ్మా, కళ్ళు ఏం చూస్తున్నాయి? బాగా కనుక్కునేట్టున్నాడు సుధాకర్. మరి తాడిపత్రి బస్సు ఎక్కి పోయినాం అనుకో, ఎక్కడ చూస్తాము? తాడిపత్రికి ఎంటర్ అయితే సునీలు ఎక్కడ చూస్తాము? ఏంటి ఏదో చెప్పినాడు సుధాకర్, మళ్ళీ ఇవి నాకే చెప్పబడతాయని చెప్పకూడదు. ఏంటి చూస్తాం? ఆయన కూడా ఆడితేనే ఉంటాడు, లాదరి తక్కువ అనుకోండి. బస్సు ఎక్కుతానే ఆ బోర్డు ఈ బోర్డు, ఆ బోర్డు ఈ బోర్డు, ఇక్కడే చూసుకుంటూ పోతానే ఉంటాం. ఆ బోర్డు బాగుంటే ఆ సినిమాలకు వెళ్తాం, అంతేనా? ఈ కళ్ళకు ఏం చేయాలి? మనము కడుక్కోవాలా. కళ్ళకు ఏం చేయాలా? కాళ్ళు కడుక్కోవాలా, చేతులు కడుక్కోవాలా, హృదయం కడుక్కోవాలా. ఇప్పుడు కళ్ళు కూడా కడుక్కోవాలంట. ఏం కడుక్కోవాలా? కళ్ళు ఎప్పుడైనా కడుక్కున్నారా మీరు? రోజు కడుక్కుంటున్నాం అయ్యా. అట్లా కడుక్కునేది వేరు. యేసయ్య రక్తంతో కడగాలి మన కళ్ళు. ఒక ఆమె పాట రాస్తుంది, కళ్ళు ఉన్నంత వరకు బైబిల్ చదివేదంట. ఇప్పుడు బైబిల్ చదవాలని ఏంటంటే కళ్ళు పోయినాయంట. ఏమంట? కళ్ళతో వాక్యం చదవాలనుకుందంట, చదవలేదు ఏనాడు. కళ్ళు పోయినాయి పూర్తిగా కడుక్కోక. అది చూసి ఇది చూసి కళ్ళు పోయినాయి. ఇప్పుడు ఏమనుకుంటుందంట ఆయన? కళ్ళు ఉన్నప్పుడేమో బైబిల్ చదవలే, కళ్ళు లేకున్నప్పుడు కాళ్ళు ఉన్నప్పుడేమో చర్చికి పోలేదంట. కాళ్ళు పడిపోయినాక నాకు పోవాలందిక్కా అక్క, నాకు పోవాలందిక్కా, కానీ నాకు కాళ్ళు లేవక్క. ఏనాడైనా వైంటివే నువ్వు అక్క? అన్ని పోయినాకేమో అన్ని కావాలనుకుంటాం, అన్ని ఉన్నప్పుడేమో వద్దు అనుకుంటాం. ఇది కాదు దేవుడు కోరేది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? అందుకే బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఏముందంటే, నీ కళ్ళకు కాటుక రాసుకో అనింది. ఏం రాసుకోవాలంట? కాటుక. ముస్లిం సహోదరులు స్త్రీలు కానీ పురుషులు కానీ కాటుక కళ్ళకు రాసుకుంటారు. కాటుక కళ్ళకు రాసుకుంటే కళ్ళల్లో ఏమైనా మలినం ఉంటే అది బయటపోతుంది. అందుకే పుట్టిన పిల్లలకు ఆ తల్లి బాగా కూర్చోబెట్టుకొని లేదంటే పండి పెట్టుకొని ఆ పిల్లలకు ఆ చిన్న అగ్గిపుల్ల తీసుకొని అట్లా కళ్ళకు రాస్తూ ఉంటారు కదా. రాస్తారా కదా? రాశారా మీరందరూ రాసినారా? ఎవరు ఏం ఒప్పుకోలే, రాసినట్లు లేదు. రాసినారా? అది రాయడం ద్వారా మీరు అనుకుంటున్నారు జిట్టు తగులుతుందేమో అందుకే రాస్తున్నాం. కొంతమంది జిట్టి పుట్టు పెట్టుకోవచ్చారు చర్చి గుడిక. వాళ్ళెంత మంచి వాళ్ళు. నల్ల ఉంటుంది ఎక్క, ఎట్లుంటుంది? నల్ల ఉంటుంది. మళ్ళీ కాలు కింద ఏమంటున్నది? కాలుగా జిట్టేది. నువ్వే నల్లగా ఉండవు, మళ్ళీ ఆ జిట్టి పొడి పెట్టుకుంటే జిట్టి తగులుతుందా కదా. చాలా మంది క్రైస్తవులు కూడా ఇట్లాంటివి చేస్తారు. చేయకూడదు ఇట్లాంటివి. ఆమెన్. పొరక తీసుకొని దిగదీశారు ఇట్లా వెనక్కి ముందు. ఏమంట? మా పిల్లలకు ఎన్నిసార్లు ఏమేమో జరిగినాయి కానీ ఏనాడు కూడా చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది జిట్టి తగిలిందేమో వాంతికైతే అయిపోయా, కడుపు తిప్పుతంటే అయిపోయా, కాళ్ళు బీగుతంటే అయిపోయా, రాయే అనడము, భర్తకు పొరక తీసుకొని వెనకలా ముందర ఇట్టి అనడము కదా. అవి తర్వాత వచ్చేసి మిరపకాయలు తీసుకోవడం, అగ్గిలో వేయడం, అవి పటపడాలి అనుకో. చూడు ఎంత జిట్టు తగిలిందో బాబా, అంత అందగానే. అన్ని కోట్లు ఉన్నాయి నీ దగ్గర, నీకు
జిట్టి తగలి నీకు కదా. ఏదో దరిద్రానికో అదృష్టానికో ఒకసారి పగులుతాయి, పగలవి కదా. ఘాటు వచ్చాలి, ఘాటు రాదు. ఘాటు రాకపోతే అయిపోయా. చూడే ఎంత జరిగిందో నీకు, ఎంత చేసినారో చూడి నీకు. ఎవరు చేస్తారండి? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన దోషాన్ని మనం ఏం చేయాలా? కడుక్కోవాలా. మన హృదయాన్ని ఏం చేయాలా? కడుక్కోవాలా. మన కాళ్ళు ఏం చేయాలా? కడుక్కోవాలి. మన చేతులు ఏం చేయాలా? మన కళ్ళు ఏం చేయాలా? కళ్ళను కూడా కడుక్కోవాలంట. భద్రం జాగ్రత్త, కళ్ళు ఏమైనా చూస్తున్నాయేమో అటు ఇటు, ఆమె మీదకి ఈమె మీదకి, ఆ మనిషి మీదకి ఈ మనిషి మీదకి చూస్తున్నాయేమో, చూడకోకుండా ఏం చేయాలా? సునీలు కడుక్కోవాలా. అంతే. ఏం తర్వయా మన కళ్ళు ఏం చేయాలా? కడుక్కోవాలా. ఏం లూడదు ఏంటివి? కళ్ళు కడుక్కోవాలా. ఆమేన్. ముఖం కూడా కడుక్కోవాలంట. ముగిద్దాం. ఇంకా మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలనని. ఎన్నో యొక్క 6వ అధ్యాయము 17 చదువు. మత్తయి సువార్తేనా? 6వ అధ్యాయం 17వ వచనం. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులు కనబడవని కాక రహస్యము నీ తండ్రికే కనబడను. ఉపవాసం చేయనప్పుడు నీ తలను అంటుకొని నీ ముఖమును కడుక్కొనుము. ఆమేన్. ముఖాన్ని ఏం చేయాలంట? కడుక్కోవాలి. మన ముఖం కూడా కడుక్కోవాలంట. మామూలు సబ్బు తీసుకొని కడిగింది బాత్రూంలో పోతే బకెట్ నీళ్ళు అయిపోవాల. ఏమంట? తోలు పోయేంత వరకు కడుక్కోవాలా. ఏరా మోజేస్, నువ్వు కడుక్కుంటావు అట్లా? మనం నవ్వుతున్నావు. చాలా మంది కదా బకెట్ నీళ్ళు పోసేవాళ్ళు ఉన్నారా మీరు ఎవరైనా? బకెట్ నీళ్ళు ఇంకా భార్య మొయ్యలేక తిప్పలు పడాల్సింది. లాగర్ కడుగుతాడు, అది గ్యారెంటీ తెలుసు. భార్యకి అప్పుడే సైగా చెప్తున్నాడు, నేనే చూసుకో కడుగుతండేది అని. అవునో కాదో కనుక్కోండి. ఏం లాజరు అది సుడుము అంటున్నాడు. బకెట్ నీళ్ళు పోవాలా. కానీ ఏమైనా శరీరంలో మార్పు వచ్చింది ముఖంలో? ఏం రాదు. మళ్ళా అదే ముఖమే ఉంటుంది బయటకు వచ్చాను. ఈరోజు మనం ఏం కడుక్కోవాలంట? ముఖం కూడా కడుక్కోవాలి. చివరిలో చూసుకొని మనం ముగించుకుందాం. వాక్యం అయితే ఉంది కానీ చివరిలో యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. మిమ్ములను కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియ నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఆమేన్. ఏం చేయాలంట? మిమ్మును కడుక్కొని శుద్ధి చేసుకోనుడి. మనం ఏం చేసుకోవాలంట? కడుక్కోవాలంట, శుద్ధి చేసుకోవాలంట, వాళ్ళంతా కడుక్కోవాలంట. ఇప్పుడు ఇన్ని ఒక్కొక్క అవయవాన్ని కడుక్కోండి అని దేవుడు చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఎక్కడ కడుక్కోవాలంట కదా? బాప్తిజము ఎట్లా కడుక్కోవాలంట? చిలకరింపు బాప్తిజం ఇవ్వకూడదు, ముంచుట బాప్తిజం ఇచ్చే సరిపోద్ది. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన శరీరం అంతా కడుక్కోవాలి. స్నానం చేయాలంటే ఏం చేయాలంటే కళ్ళం కడుక్కొని, చేతులు కడుక్కొని, కాళ్ళు కడుక్కొని కదా, హృదయాన్ని కడుక్కొని బయటకు వచ్చామనుకో, శరీరం అంతా ఏమైంది? మరకలే కనపడతా ఉంటుంది కదా. ఇప్పుడు అదంతా కడుక్కోవాలంటే ఏం చేయాలా? తల స్నానం చేయాల మొత్తం. ఈరోజు చాలామంది అందరూ ఆదివారం కాబట్టి అందరూ స్థల స్నానమే చేసింటారు. అంతేనా? తల స్నానమే చేసినారు కదా. మరి ఈరోజు మనం అంతా శరీరం అంతా నీళ్ళతో మనం ఏం చేయాలా? కడుక్కొని శుద్ధి చేసుకొని రావాలి. కడుక్కోరాలంట. మనమంతా ఏం చేయాలంట? కడుక్కోవాలని వాక్యము తెలియజేస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో
11వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఏమంటమ్మా ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతిమంతులుగా తీర్చబడితిరి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీరు కడగబడినారు కాబట్టి మీరు నీతిమంతులు అయిపోయినారు, పరిశుద్ధులు అయిపోయినారు. ఇప్పుడు మీరందరూ ఏమైనారంట? మీరందరూ ఏమైనారంటమ్మా? నీతిమంతులు, పరిశుద్ధులు అయిపోయినారు. మీరందరూ ఇప్పుడు యేసు రక్తం చేత కడగబడినారు. మీరందరూ పరిశుద్ధులు, నీతిమంతులు అయిపోయినారు. మనమందరం పరిశుద్ధులంగా ఉందాం, దేవునికి లోబడదాం. ప్రతిరోజు మన పాపములు, మన దోషం దేవునికి ఒప్పుకుందాం, దేవునికి లోబడదాం. దేవుడి మాటలు ఆశీర్వదించబడిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.